డియర్ లిజనర్స్, ఫీబా ఆన్లైన్ వ్యూవర్స్ అయిన మీ అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరొక ఈ యొక్క లైవ్ స్ట్రీమ్ కార్యక్రమానికి ఆడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. ఏంటి ఆ అంశం అంటే, ఎలాగో నవంబర్ ఎండ్కి వచ్చేసాం. ఇక నవంబర్ లాస్ట్ వెడ్నెస్డేలో మనం ఉన్నాం. నెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల మనకుంది. దాన్నే ద సీజన్ ఆఫ్ క్రిస్మస్ మంత్ మనకు ఉండడం ద్వారా క్రిస్మస్ గురించినటువంటి విషయాలు మాట్లాడితే బాగుంటుంది అని ఒక ఆలోచనతో ఈ లాస్ట్ వెడ్నెస్డేని చక్కగా దేవుని యొక్క మాటలు, ముఖ్యంగా క్రిస్మస్ కి సంబంధించిన మాటలు అయితే బాగుంటాయని మేము మాట్లాడడం జరుగుతుంది. ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఈ లోకంలో ఎన్నో రకాల క్రిస్మస్లు ఉన్నాయి. ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, కంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్, ఇలాగా రకరకాల క్రిస్మస్లు ఉన్నాయి. ఇంటి క్రిస్మస్ అంటే క్రిస్మస్ వచ్చిందంటే ఇల్లంతా అలంకరిస్తాం, రంగులేస్తాం, కడుగుతాం, నీట్గా చేస్తాం. ఒంటి క్రిస్మస్, ఇంటితో పాటు ఒంటికి కూడా రంగులేస్తాం. అదే మేకప్, రకరకాలైన డ్రెస్అప్, ఇవన్నీ చేస్తాం. మంచి షాపింగ్ ఇవన్నీ చేసేస్తాం. అది ఒంటి క్రిస్మస్. కంటి క్రిస్మస్ డెకరేషన్లో రకరకాలైన రంగులు, రకరకాల లైటింగ్స్, ఇవన్నీ కూడా. ఇక తర్వాత పంటి క్రిస్మస్ అన్ని బాగానే ఉంది. మరి తినడానికి ఆ రోజు కేకులు, బిస్కెట్లు, కుకీస్, అబ్బో వాట్ నాట్, బిర్యానీలు, రకరకాలైనటువంటి వంటకాలతో మనం పండగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటాం. గమనించండి, ముఖ్యంగా క్రిస్మస్ అంటేనే చాలా అద్భుతమైనటువంటి మీనింగ్ దాగి ఉంది. క్రైస్ట్ ప్లస్ మాస్ అంటారు. అంటే క్రిస్మస్ ని 2 భాగాలుగా మనం విడదీస్తే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధన చేయడమే క్రిస్మస్. గమనిస్తున్నారా? అయితే ఒక భక్తుడు అంటాడు, అంతరిక్షం వెళ్ళి వచ్చిన తర్వాత తనని ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది మీడియా వాళ్ళు ఆ సైంటిస్ట్ దగ్గరికి వచ్చి అడుగుతారు, సార్ అంతరిక్షంలోకి వెళ్ళారు, అడుగు పెట్టారు, అక్కడ నడిచొచ్చారు, ఎలా ఉంది మీకు ఆ ఫీలింగ్, ఎంత అద్భుతంగా ఉన్నట్టు కదా, ఎలా ఉంది అని అడిగితే వెంటనే ఆయన చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసిందంట. ఏంటంటే ఆయన ఇచ్చిన సమాధానం, నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అంతరిక్షంలో నడవడం గొప్ప విషయం కాదండి, సాక్షాత్తు ఈ భూమండలాన్ని చేసినటువంటి ఈ సమస్త సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు పరమును వీడి ఈ భూమి మీదకు రావడం, అది గొప్ప విషయం అన్నాడంట. సామాన్య మానవుని నేను ఇక్కడి నుంచి అంతరిక్షంలో నడవడం గొప్ప విషయం కాదు, సాక్షాత్తు దేవుడే అక్కడి నుంచి భూమి మీదకి రావడం గొప్ప విషయం. నిజమే, క్రిస్మస్ ఇదేనండి. తాను సృష్టించిన సృష్టిలోనికి తాను సృష్టించిన వ్యక్తిలాగా సమస్తము సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిలోనికి అడుగు పెట్టడమే అద్భుతమైనటువంటి క్రిస్మస్. అయితే అసలు యేసు ప్రభు వారు ఈ భూమి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు అని అందరూ నమ్ముతారు, అందరూ తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఎందుకు వచ్చారు? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, వాట్ ఈస్ ద మెయిన్ ఉద్దేశం? వచ్చాడు అని నమ్మడం ముఖ్యమే, కానీ ఎందుకు వచ్చాడో అనేది తెలియకపోతే చాలా డేంజర్ అండి. ఓకే, ఏంటి ఎందుకు వచ్చాడు ఆయన అనేది గమనిద్దాం ఒకసారి. మొట్టమొదటి కారణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు అర్థము భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. గమనించారా? దేవుడు మనకు తోడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అస్సలైనటువంటి ముఖ్యమైన ఉద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏంటది అనంటే,
ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గమనించారా? అందుకే ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు అనెను. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, దేవుని యొక్క దూత ఆ మాటలు గమనించండి. ఆమె ఒక కుమారుని కనును. ఎవరు పుడతారో చెప్పేశారు. బాయా? గర్లా? అంటే బాయ్ అని అర్థమవుతుంది. తన ప్రజలను ఎందుకు పుడతారు అననేది కనపడుతుంది. ఎవరు పుడతారు? ఎందుకు పుడతారు? ఎందుకని? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయనకి ఏం పేరు పెడతారు అంటే యేసు. చూసారా? ఎవరు పుడతారు? ఎందుకు పుడతారు? ఏం పేరు పెడతారు? ఈ 3 మాటలు అక్కడ కనిపించేస్తున్నాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? గర్భవతిని చూసి నీకెవరు పుడతారు? ఎందుకు పుడతాడు? నీకు ఆయనకి ఏం పేరు పెడతారు అనేది ఎవరైనా చెప్తారండి? ఎవ్వరూ చెప్పలేరు. దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనం అదే. నీ జీవితంలో ఇది జరిగిద్ది అని దేవుని వాక్యము, దేవుని మాట చెప్పిందంటే అది జరిగిద్దంతే. వేరే వాళ్ళ మాటలు ఇంకా జరగడానికి అవకాశం లేదు. 99.9% మనుషుల మాటలు జరగొచ్చు, జరగకపోవచ్చు గానీ, నేనంటాను అసల 99.99.99% పాయింట్ కాదు. ఇంక అసలు ఇక దానికి మించి ఖచ్చితంగా దేవుని మాట తూచా తప్పకుండా, పొల్లు పోకుండా ఆయన చెప్పాడంటే మన జీవితంలో జరిగిద్ది. ఎవరు పుడతారు? ఎందుకు పుడతారు? ఏం పేరు పెడతారు? చూసారా? మొట్టమొదటి ఉద్దేశ్యం ఇక్కడ కనిపిస్తుంది. పాపముల నుండి విడిపించడానికి, రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ విషయం మనుషులకి అర్థం కావట్లేదు. పాపను అనంటే చాలా మందికి అర్థం. పాపం అనంటే ఎవరు కూడా పాపి అని పిలిపించుకోవడానికి ఇష్టపడరు. ప్రపంచంలో ఎక్కడ చూసినా పాపం, పాపం, పాపం అని చెప్పేవాళ్ళే తప్ప, ఆ పాపం అంటే ఏంటో ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఆ పాపం గురించి వింటా ఉంటే అయ్యో పాపం అనిపిస్తది. అసల పాపం గురించి కంటే ముఖ్యమైన దాని గురించి మనం ఒకటి మాట్లాడాలి. ఏంటో తెలుసా? పాపానికి ఒక తల్లుంది. ఎవరున్నారండి? పాపానికి ఒక తల్లుంది. పాపానికి తల్లుందా? ఎవరా తల్లి అని అనుకుంటున్నారా? పాపానికి ఎవరు తల్లంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మంచి అద్భుతమైన మాటను ప్రభువు మన కొరకు రాయించి పెట్టాడు. ఏంటా మాట అంటే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. గమనించారు ఈ మాటని? దురాశ గర్భము ధరించి పాపమును కనగా అంటే పాపానికి తల్లి ఉంది. ఎవరా తల్లి అంటే దురాశ. పాపానికి తల్లి దురాశ. దురాశకు తండ్రి కూడా ఉన్నాడండి. ఎవరా దురాశకు తండ్రి అనంటే నన్ అదర్ దెన్ అపవాది అయిన లూసిఫర్. దేవుడు అపవాది అయినటువంటి లూసిఫర్‌కి ఇవ్వాల్సిన ఆధిక్యతలన్నీ ఇచ్చాడు. ప్రధాన దూతగా పెట్టాడు. ప్రధాన దూతగా తనను పెట్టి తనకొక బాధ్యతను అప్పగించాడు. నీవు నీ సమూహం నన్ను ఆరాధన చేయాలి అని. అయితే ఆరాధన చేయవలసినటువంటి ఆ వ్యక్తి ఆరాధన పొందుకోవాలనే అత్యాశ కలిగింది. అందుకే దేవుడితో సరిసమానంగా తనను తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుడితో తనను తాను సరిసమానంగా హెచ్చించుకోవడానికి మొదలుపెట్టాడో, మనకు అర్థమయ్యే భాషలో కొండనాలికి ముందేస్తే ఉన్ననాలికి ఊడిందన్నట్టు, వెంట్రుకతో కొండను లాగాలి అనే ఒక ఆశతో తాను చేసినటువంటి ఆ ఒక్క ప్రయత్నం, ఆ ఒక్క పాపం ఏం చేసిద్దయ్యా అనంటే, దేవుని యొక్క స్థానాన్ని ఆశించినందుకు ఉన్న స్థానం ఊడిపోయేటట్లు చేసింది. గమనించండి ప్రియ దేవుని బిడ్డారా! దేవుని స్థానానికి ఎవ్వరు అర్హులు కారు. ఎవరు ఆశించడానికి వీలు లేదు. ఆయనే లేకపోతే నువ్వెక్కడ? నేనెక్కడ? నీకున్నదెక్కడ? నాకున్నదెక్కడ? నాయన ముందు నువ్వెంత? నేనెంత? కంటిలో నలుసంత. ఒక విధంగా చెప్పాలంటే. ఆయనతో సరిసమానంగా హెచ్చించుకోవడం అనేది తప్పు. అందుకే ఒకాయన అంటాడు, గర్వము, ఈర్ష్య, అహంకారము ఇవి చాలా భయంకరమైనటువంటి పాపాలు. ఇవి ఈ ఈ పాపాలు దేవదూతల్ని సైతం దయ్యాలుగా మార్చేసినాయి అంటాడు. నిజమే. ఎవరినన్నా చూసి నువ్వు ఈర్ష్యపడ్డా, ఒకవేళ ఇది చేసినా, అది చేసినా తప్పండి. అయ్యి నీలో ఉన్న ఉన్నతత్వాన్ని, మంచి స్వభావాన్ని తీసేసి నిన్ను ఎక్కడలేని లేఖితనానికి నడిపించేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యేసు ప్రభువారు ఈ భూలోకానికి రావడానికి ముఖ్యమైన కారణం నిన్ను, నన్ను పాప భారం నుండి విడిపించడానికే. ఈ పాప భారం నువ్వు అనొచ్చు నాలో పాపం లేదు అనొచ్చు. కానీ దురాశ ఉంటది కదా! దురాశ అంటే ఏంటో నథింగ్ బట్ దురాశ అంటే ఏంటో తెలుసా? పాపము నేనేమి చేయట్లేదు అన్న ఒక ఆశతో ఉండడం కూడా దురాశే.
నేను మంచోడిని అని ఒక ఆశతో ఉండడం కూడా దురాశే. లేదంటే నాకంతా తెలుసు, నాలో ఏమీ లేదు, నేను పర్ఫెక్ట్ అని నువ్వు అనుకుంటూ ఉంటే అదొక ఆశ నీలో ఉంది కాబట్టి నువ్వు దురాశపరుడువే అని మనం నమ్మాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనిషి చాలా అత్యాశపరుడు. అందుకే డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని మనకు కనిపిస్తా ఉంటది. ఏది ఏమైనా దేవుని బిడ్డలమైనటువంటి మనము పాపం నుండి విడిపించబడాలని ప్రభువే సాక్షాత్తు ఈ భూలోకానికి వచ్చాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, సార్థక నామధేయుడండి యేసు ప్రభువారు. ఆయన పేరులో రక్షణ ఉంది. ఆయన ప్రవర్తన, ఆయన పని రక్షించడానికి వచ్చినట్టు ఉంది. అలాగే ఈ లోకంలో ఆయన నడుచుకున్నాడు. నిజంగానే నిన్ను నన్ను పాప భారం నుండి విడిపించగలిగింది యేసయ్య మాత్రమే. ఎందుకు సార్ ఇంకెవరు లేరా అంటే ఎవరు లేరనే నేను చెప్తాను. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ, ఈ ప్రపంచంలో గమనించండి, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నాడు కదా. ఈఎన్టీ స్పెషలిస్ట్ అని, లివర్ స్పెషలిస్ట్ అని, కిడ్నీ స్పెషలిస్ట్ అని, అబ్బో ఎముకల స్పెషలిస్ట్ అని, చర్మపు స్పెషలిస్ట్ అని, రకరకాలైనటువంటి స్పెషలిస్టులు ఉన్నారు మన బాడీలో ఉన్న ప్రతి భాగానికి కూడా. ఓకే, అయితే బైబిల్ చెప్తుంది హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఉంది. హృదయానికి ఒక రోగం అంటుకుంది, అదే మాయదారి రోగం. ఆ మాయదారి రోగం ఎలా అంటుకుందో, ఎక్కడి నుంచి అంటుకుందో మనకి బైబిల్లో పుట్టు పూర్వత్రాలు ఉన్నాయి. అయితే రోగం అంటుకున్నటువంటి ఆ రోగంలో ఉన్నటువంటి ఆ హృదయానికి స్వస్థత అవసరం, బాగు చేసేటటువంటి వైద్యుడు అవసరం. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి పాపులను రక్షించుటకు నేను ఈ లోకమునకు వచ్చాను అని అంటాడు. ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు అని అంటాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు, ఆరోగ్యంగా లేని వాళ్ళకే వైద్యుడు కావాలి. ప్రస్తుతం మన హృదయము ఘోరమైన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ ఘోరమైన వ్యాధికి ఖచ్చితమైన వైద్యం చేయగలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ హృదయమును చేసినటువంటి హృదయదాత, ప్రధాన దేవుడైనటువంటి యేసయ్య. ఆయన హృదయ స్పెషలిస్ట్ అన్నమాట. ఈ లోకంలో ఉన్న వైద్యులు నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కి స్పెషలిస్ట్ అయి ఉండొచ్చు, కానీ యేసయ్య అసలైన పార్ట్ అయిన హృదయానికి స్పెషలిస్ట్. ఇప్పుడు మీకు మీరు కిడ్నీ ప్రాబ్లం వస్తే లివర్ డాక్టర్కి వెళ్ళారనుకోండి, లివర్ ముందు ఉంటది, కిడ్నీ వెనక ఉంటది. మీరు లివర్ డాక్టర్కి వెళ్తే వాళ్ళు వైద్యం చేస్తారు. వైద్యం చేసినప్పుడు మీ కిడ్నీలు ఏమైపోతాయి చెప్పండి? ఇడ్లీలు అయిపోతాయి. ఎందుకంటే ఆయన చేయాల్సింది చేయలేదు గనక. గమనిస్తున్నారా? చెయ్యాల్సింది చేయలేదు గనక మనకు ఆటోమేటిక్ గా మనం ఇబ్బంది పడతాం. కాబట్టి నీ రోగం నా రోగం తగ్గాలంటే రోగాన్ని తగ్గించే వైద్యుడైన యేసయ్య దగ్గరికి రావాలి. అందుకే నన్ను వెతుక్కుంటూ సాక్షాత్తు ఆ దేవుడే మన కొరకు వచ్చాడు. అందుకే అంటాడు ఒక ఆయన, సిన్ ఈజ్ లైక్ ఏ క్రెడిట్ కార్డ్, ఎంజాయ్ నౌ పే లేటర్ అంటాడు. సిన్ ఈజ్ లైక్ ఏ క్రెడిట్ కార్డ్, ఎంజాయ్ నౌ పే లేటర్. నిజమే, సిన్ అనేది చాలా దారుణమైనదండి. ఓకే, ఇప్పుడు నువ్వు బాగుంది కదా అని నువ్వు ఎంజాయ్ చేస్తావు, కానీ ఆ తర్వాత అది తీసుకొచ్చేటటువంటి పర్యవసానం, పాపం వలన వచ్చే జీతము మరణము అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ పాపం వలన వచ్చిన జీతాన్ని మనం పొందుకోకుండా ఉండాలని మరణమును ఆయన తీసుకుని జీవమును మనకిచ్చాడు యేసయ్య. అబ్బా, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మనసున్న దేవుడు. మీరు భూప్రపంచంలో భూతద్దంతో పెట్టి వెతికిన దొరకడు. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరు లేరు గనక. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మన పాపం నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని మనం గమనిస్తున్నాం. ఓకే, ఇది నీ పాప భారం నుంచి విడుదల పొందాలంటే ఇంక ఎవ్వరి దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తారు తప్ప నీకు మేలు చేయరు. పాపం లేని వారు లోకమందు లేరు, కప్పుకున్నవారు పరమందు లేరు, ఒప్పుకున్నవారు నరకమందు లేరు అని అంటాడు. సో పాపం చేసి నువ్వు ఒకవేళ కప్పుకోవాలని చూస్తే పరలోకం వెళ్ళలేవు, ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా నరకానికి నువ్వు వెళ్ళవు. దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి నేను వారసునిగా చేస్తాను. మొట్టమొదటి కారణం, యేసయ్య ఈ భూలోకానికి రావడానికి ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ దిస్. నిన్ను నన్ను పాప భారము నుండి విడిపించడానికి రక్షకుడైన యేసయ్య మన కోసం వచ్చాడు. కాలరెగరేసుకుని నువ్వు బ్రతకొచ్చు, నీ పాపం ఎంత పెద్దదైనా, నీ పాపం ఎంత 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 దుర్మార్గపు పనైనా, ఎంత ఎంత గొప్ప నేరములో నువ్వు ఉన్నా, నువ్వు మారి వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడితే వైద్యుడైన యేసయ్య నీకు వైద్యం చేయడానికి రెడీగా ఉన్నాడు. అయ్యా నన్ను బాగు చేయి అంటే బాగు చేస్తాడు.
అయ్యా నా పాప బలహీనత నుంచి విడిపించు అంటే విడిపిస్తాడు. అయ్యా ఈ పాపపు కోపం నుంచి నన్ను పైకి లాగు అంటే పైకి లాగుతాడు యేసయ్య. అది గొప్పతనం యేసయ్యలో ఉన్న. దేవునితో సంబంధాన్ని ఏర్పరచడానికి కూడా యేసు ప్రభువారు ఈ లోకానికొచ్చాడు. మనకి 1 తిమోతి 2:5లో దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ప్రభువైన క్రీస్తు అని అంటాడు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదండి. అదొక మార్గం. మనం జీపీఎస్ మనం గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ అయన్నీ చూస్తా ఉంటాం కదా! మీకొక మాట చెప్పాలి. ఈ భూప్రపంచంలో క్రాస్ ఉంది కదా! క్రాస్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్స్‌మీటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వైర్‌లెస్ కనెక్షన్ అన్నమాట. నిన్ను, నన్ను దేవుడితో కలిపేటటువంటి ఒక వైర్‌లెస్ కనెక్షన్ ఏదయ్యా అంటే క్రాసే. ఆయన పరలోకానికి, భూమికి మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడొక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. అర్థమైందా? 10 మంది ఉండరు. మధ్యవర్తులు మనం ఆళ్ళుంటారు, ఈళ్ళుంటారు అనుకుంటాం. మనుషులు మధ్యవర్తులుగా కాదు. దేవుడే మధ్యవర్తి. ఒకవేళ దేవునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అని అంటారు చూడండి. ఒకవేళ అంబికా దర్బార్ భక్తో లేదంటే ఇంకొక భక్తో ఇవి ఏ భక్తులు కూడా అనుసంధానం చేయలేవు. నిన్ను నన్ను దేవుడితో మనల్ని కలిపేది, దగ్గరగా ఉంచేది ఎవరయ్యా అంటే తెగిపోయిన సంబంధాన్ని కలపడానికి వచ్చిన వారధి మన యేసయ్య. యేసు ప్రభువారు మాత్రమే తెగిపోయిన సంబంధాన్ని కలిపి తీసుకొచ్చినటువంటి దేవుడనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో, ఒక వారధిలాగా ఆయన ఉన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పాపం అనేది అడ్డుబండగా ఉండటం వల్ల అడ్డుబండను కూల్చివేసి ఆయనకు క్రొత్త బ్రిడ్జిని కట్టి నిన్ను అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్లుగా చెయ్యగలిగాడు ఒక్క యేసయ్య మాత్రమే. అంటే తెగిపోయినటువంటి సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రభువు వచ్చాడండి. ఈ రోజుల్లో యేసయ్య సంబంధాలు తెగ్గొట్టడానికొచ్చారు. ఈ కుటుంబంలో, ఆ కుటుంబంలో చిచ్చులు పెట్టడానికొచ్చారు. భర్త ప్రభువుని నమ్ముకుంటే భార్యను ప్రభువుని నమ్ముకోదు. ఆళ్ళు ఒక గుడికెళ్తే ఈళ్ళు ఒక గుడికెళ్తారు. ఇలాగా విడగొట్టడానికొచ్చారనుకుంటారు. నో! యేసు ప్రభువారు విడగొట్టే దేవుడు కాదు, పడగొట్టే దేవుడు కాదు. ఆయన కలిపే దేవుడు. ఆయన తెగిపోయిన సంబంధాన్ని నిలబెట్టే దేవుడు. అర్థమవుతుందా? తెగిపోయిన పాపం అనేటటువంటి రోగంతో, పాపం అనేటటువంటి వైరంతో తెగిపోయిన ఈ సంబంధాన్ని పరిశుద్ధత అనేటటువంటి ఒక మంచి బంధంతో అల్లాడు, బంధంతో కట్టాడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన గొప్పతనం మాటల్లో వర్ణించలేమండి. కాబట్టి ఈ లోకంలో మనుషుల్ని మనం మధ్యవర్తులుగా పెట్టుకోకూడదు. మొన్న ఈ మధ్యన ఎవరో ఒక బాబా, తన్నుడు బాబా అనేటటువంటి ఒకాయన ఎవరో ఉద్భవించాడంట, వచ్చాడంట. జనాలందరికి పాలాభిషేకాలు, అబ్బో పూలాభిషేకాలు 1 కాదు, 2 కాదు అసలు చేస్తానే ఉన్నారు. ఏం చేస్తాడండి అనంటే ఆయన పేరులోనే ఉంది కదా! ఏలిన వాళ్ళందరిని తంతాడు. పేరే తన్నుడు బాబా గదా! ఏలినోళ్ళందరిని వాళ్ళెళ్లి తలదించుకొని ఆయన ముందు తలకాయ పెడితే ఒక్క తన్ను తంతాడంట. సో, నాకనిపించింది ఆ వీడియో చూసినప్పుడు నిజమే. తన్నించుకునేవాళ్ళు ఉన్నంత కాలం తన్నేవాళ్ళు పుడతానే ఉంటారేమో అనిపించింది. నిజమే గదండీ! మనుషుల దగ్గరికెళ్లి నువ్వు తన్నించుకోవటం ఎందుకు? మనుషుల దగ్గరికెళ్లి నువ్వు బానిసగా వాళ్ళ కాళ్ళ మ్రొక్కాల్సిన అవసరం ఏముంది? నిన్ను రాజుగా, నిన్ను దాసునిగా పిలవను, స్నేహితుడిగా పిలుస్తానన్నటువంటి దేవుడి దగ్గరికి నువ్వు రావచ్చు కదా! ఆ దేవుడే నీకు నాకు సహాయం చేస్తాడని గుర్తుంచుకోవచ్చు గదా! ఆయన తప్ప మనకెవరు సహాయం చేయరండి. ఆయనే మన మధ్యవర్తి. అందుకే దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరం కూడా మధ్యవర్తులుగా మనం దేవుని బిడ్డలైన మీరు ఎలాగుండాలంటే యేసయ్య ఏ రకంగా అయితే దేవుని దగ్గరకు మనుషుల్ని నడిపించేటటువంటి ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. నీవు నేను అలాగా దేవుని యొద్దకు మనుష్యులను నడిపించే ఒక మధ్యవర్తులంగా, వారధులంగా మనం ఉండాలి. నువ్వు నీ ద్వారా ప్రభువు దగ్గరికి రావాలే తప్ప, నిన్ను బట్టి ఖచ్చితంగా నేను ప్రభువులోకి రాను అనేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు. మరలా చెప్తాను. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే నిన్ను చూసి అబ్బా! యేసయ్యలో చాలా గొప్పతనం ఉన్నట్టుంది అని నిన్ను చూసి వాళ్ళు దేవునిలోకి రావాలి తప్ప, నిన్ను విడిచిపెట్టి లేదంటే నీ ప్రవర్తన చూసి ఛీ! ఇలాంటోళ్ళు ఉంటారా? అసలు ఎళ్ళకూడదా ఆ మార్గంలోకి, ఆ భక్తిలోకి అనేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు. తెగిపోయిన సంబంధాలని నీవు నేను కలుపుదుము గాక. మోస్తున్న భారాలను యేసు నామంలో మనం ఎవరం దించలేం. పాప భారం అనేది యేసయ్య మాత్రమే. ఈ లోకంలో ఉన్న 12 మంది శిష్యులకు, తనతో ఉన్న 12 మంది శిష్యులకు
ఆయన అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. రోగాల మీద అధికారం ఇచ్చాడు. వ్యాధుల మీద అధికారం ఇచ్చాడు. ఆ సర్పాలు, తేళ్లు, జంతువులు అన్నిటి మీద, సృష్టి మీద అధికారం ఇచ్చాడు. దయ్యాల మీద అధికారం ఇచ్చాడు గాని అన్ని అధికారాలు ఇచ్చిన పాపములను క్షమించే అధికారం ఇవ్వల. అన్ని అధికారాలు ఇచ్చాడు గాని పాపమును క్షమించే అధికారం ఇవ్వల. ఎందుకంటే పాపములను క్షమించగలిగింది పాపము లేనివాడైన దేవుడు మాత్రమే. కాబట్టి మనుషులెవరు మన పాపాలు క్షమించడానికి, నేను నీ పాపాలు క్షమిస్తున్నా ఎళ్ళు అనటానికి మనం కాదు. మనలో క్షమాపణ గుణం ఉండాలండి. ప్రేమ చూపించే కనికరం ఉండాలి తప్ప, నీ పాపాలు క్షమించేసా, కడిగేసా, వెళ్ళిపో అనే మాటలు మన నోటంట రాకూడదు. మనం అలా చెప్పకూడదు కూడా. అర్థమవుతుందా? మూడో ఉద్దేశం గమనిద్దాం. రెండే ఇప్పటిదాకా మనం చూసాం. ఆయన పాపాల నుండి విడిపించడానికి వచ్చాడు. తెగిపోయిన సంబంధాన్ని కలపడానికి వచ్చాడు. వాజ్ బార్న్ టు బ్రేక్, బార్న్ టు మేక్. బ్రేక్, మేక్. మూడోది టేక్. అంటే మనల్ని ఆయనతో ఉండడానికి, మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. తర్వాత రాబోతున్నాడు. గమనిద్దాం. మనకి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు కనిపిస్తాయి. ఈ మాటలు మీకోసం నేను చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము ఒక మాటను చదువుదాం. మొదటి 3 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడండి అనంటే, నీ వ్యాధిని తగ్గించడానికి, నీ భారాన్ని దించడానికి, తెగిపోయిన సంబంధాన్ని కలపడానికి, ఇప్పుడు నిన్ను ఆయన ఉండే స్థలానికి తీసుకెళ్ళడానికి. ఎంత సింపుల్ గా ఉందో చూడండి. బ్రేక్, మేక్, టేక్. అంటే నిన్ను నన్ను ఆయనతో పాటు ఉండడానికి, తీసుకెళ్ళడానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఆయన వచ్చినటువంటి ఆ కార్యం ముగించుకొని పాపమును జయించి, మరణమును జయించి, సిలువలో మరణించి, పునరుద్ధారుడై లేచి ఆయన వెళ్ళి ఎందుకు వెళ్తున్నాడు అంటే, నీకు నాకు స్థలం సిద్ధపరచడానికి. ఈ మాట ఎంత ఆదరణకరంగా ఉంటుందో గమనించండి. నువ్వు అనుకోవచ్చు, నాకు ఈ భూలోకంలో ఇల్లు లేదు, స్థలం లేదు, వాకిల్ లేదు, బేదోడిని, బేదరాల్ని, నన్ను ఎవరు పట్టించుకోరు అనుకోవచ్చు. అమ్మా, నువ్వు యేసయ్యని సంపాదించుకో. యేసయ్య నీ కోసం గొప్ప స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. భూలోకంలో మనం పేదవాళ్ళమై అయి ఉండొచ్చు. భూలోకంలో మనం ఎన్నిక లేని వారమే అయి ఉండొచ్చు. భూలోకంలో మనము అనాథలుగా ఉండిపోవచ్చు, ఒంటరి వాళ్ళమై అయి ఉండొచ్చు. నమ్మక ద్రోహము చేసిన వారి యొక్క బాధను అంటే చేయించుకున్న వారము అయి ఉండొచ్చు. నమ్మక ద్రోహులు మనల్ని మోసం చేసి జనాలు మనం మోసపోయి ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తాను, యేసయ్య దగ్గర మోసం ఉండదు. యేసయ్య నిన్ను నన్ను మోసం చేయడు. ఆయన నిన్ను నన్ను ఆదరించుతాడే తప్ప నిన్ను నన్ను అన్యాయం చేయడు. నీకు నాకు ఇక్కడ ఏమి లేకపోయినా ఆయన దగ్గర ఖచ్చితంగా ఒకటి ఉందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అదొకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం. చక్కగా ప్రభు మీద ఆధారపడదాం. ఆయన ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో ముందుకు వెళ్దాం. ఈ మాటకి ఇక్కడ గమనించండి, ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నామని రోమా 6:9 కూడా అంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే యేసయ్య మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. ఈలోక ఇంజనీర్లు కట్టిన బిల్డింగులే చాలా అద్భుతం అనుకుంటాం. ఎంత జ్ఞానం, ఎంత తెలివితేటలు, ఎంత ప్లానింగ్, ఎంత అద్భుతమైన డిజైన్ తో చేస్తారని అనుకోలేదు. యూనిక్ గా ఉంది ఈ మెటీరియల్ గానీ, లేకపోతే ఇది గానీ చాలా యూనిక్ గా ఉందని అనుకుంటూ ఉంటాం. ఎంత యూనిక్ గా ఉన్నా ఈలోక ఇంజనీర్లు కట్టిన బిల్డింగుల కంటే పరలోక ఇంజనీర్ కట్టబడినటువంటి ఆ బిల్డింగ్ ఎంత అద్భుతమైందో మనం గమనించుకోవాలి. మన కోసం ఒక గొప్ప స్థలం ఆయన సిద్ధపరుస్తున్నాడు. నిన్ను నన్ను నట్టేట ముంచడానికి రావట్లేదండి. నది దాటించి ఆయనతో ఉంచుకోవడానికి వస్తున్నాడు. గమనిస్తున్నారా? ఆయనతో ఉండడం కంటే ఇంకేముంది గొప్ప భాగ్యం. నీకు ఇష్టమైన వాళ్ళతో ఉండాలని ఆశపడతాం కదా. మనకి మేలు కలిగించే వాళ్ళ దగ్గర ధైర్యంగా ఉండగలుగుతాం కదా. యేసయ్య కంటే ఇష్టమైన వాళ్ళు, యేసయ్య కంటే మేలు కలిగించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవ్వరు ఉండరు. ఆయనే స్వయాన నీ దగ్గరికి వచ్చి ప్రాణం పెట్టి రక్షించుకొని మరలా నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకెళ్తానడం గొప్ప విషయం కదండి. ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాఠం కూడా ఉంది. ఏంటంటే అది 3 పండుగలు ప్రతి క్రైస్తవుడు జరుపుకుంటా ఉంటాడు. ఏంటి ఆ 3 పండుగలు అనంటే,
పండగ నంబర్ 1 క్రిస్మస్, పండగ నంబర్ 2 గుడ్ ఫ్రైడే, పండగ నంబర్ 3 ఈస్టర్. యేసయ్య పుట్టుక పండగ, యేసయ్య మరణం కూడా ఒక పండగ, యేసయ్య పునరుద్ధానం ఒక పండగ. 3 పండుగలు, అన్ని 3 పండుగలు అయిపోయాయి. వస్తానన్నాడు వచ్చాడు, చనిపోతానన్నాడు చనిపోయాడు, లెగుస్తానన్నాడు లేచాడు. అయితే లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, లేక ముందు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట తెలుసా? నేను చనిపోయి తిరిగి లెగిసి మరలా మీకోసం నేను వస్తాను అన్నాడు. అంటే 3 పండుగలు అయిపోయినాయి. అసలైన పండగ ఏదో తెలుసా? యేసయ్య రాబోతున్న 4వ పండుగ. 3 పండుగలు అద్భుతంగా చేసుకుంటున్నాం, సంతోషమే. కానీ 4వ పండుగకి సిద్ధపడి ఉండాలని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. ఆ 4వ పండగకి మనందరము సిద్ధపడి ఆయనకి నమ్మకంగా బ్రతికే బిడ్డలంగా మనం ఉండాలని ప్రభువు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చివరిగా ఇప్పటిదాకా మీరు విన్నటువంటి కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచున్నామండి. మీకు ఏదైనా సలహాలు, అలాగే మీ అభిప్రాయాలు, సందేహాలు మాతో పంచుకోవడానికి మా మెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ నంబర్ 9480585039. ఈ కార్యక్రమం తిరిగి మరలా ఇదే రోజు రాత్రి 10:30 గంటలకు ఫీబా ఆన్లైన్ యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, అంటే www.fibaonline.org అనే వెబ్సైట్ ద్వారా మళ్ళీ మీరు వినవచ్చు. నెక్స్ట్ వెడ్నెస్డే తిరిగి మరొక మంచి అంశం గురించి మనం ధ్యానించేద్దాం. అంతవరకు ఉంటాము. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ, మన ఫీబా ఇండియా లిజనర్స్ అని మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.